ఇప్పుడు మనం మెడికల్ డివైస్ పాలసీ గురించి తెలుసుకుందాం. మెడికల్ డివైసెస్ అంటే ఏంటంటే వైద్య పరికరాలు. వైద్య పరికరాలు అంటే మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్లు గట్టా అయ్యేటప్పుడు లేకపోతే ఎవరికైనా అయ్యేటప్పుడు ఈ చేతుల్లో రాడ్స్ వేస్తారు. అదేవిధంగా హార్ట్‌లో హార్ట్‌లో హోల్ ఉండేటప్పుడు స్టంట్స్ వేస్తారు. ఇటువంటి వైద్యానికి అవసరమైనటువంటి పరికరాలన్నిటిని కూడా తయారు చేయడానికి ఒక పాలసీని రూపొందించారు. దాన్నే మెడికల్ డివైస్ పాలసీ అని అంటారు. ఎందుకు రూపొందించబడిందంటే భారతదేశము ఏషియాలో ఈ మెడికల్ డివైసెస్‌లో ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో జపాన్ ఉంటే, సెకండ్ ప్లేస్‌లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్‌లో సౌత్ కొరియా ఉంది, ఫోర్త్ ప్లేస్‌లో ఇండియా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ వైద్య పరికరాల్లో 75% నుండి 80% వరకు మనం విదేశాల నుండి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉందన్నమాట. అందువల్ల ఈ మెడికల్ డివైస్ పాలసీని రూపొందించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటి అంటే, ఈ మెడికల్ డివైస్ పాలసీలో మొట్టమొదటి అంశం రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం అనేది గ్లోబల్ లీడర్గా ఉండాలి. భారతదేశం అనేది ఎలా ఉండాలి? గ్లోబల్ లీడర్ అంటే భారతదేశం ప్రపంచంలో ఒక ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించాలి. ప్రస్తుతము మెడికల్ డివైసుల మీద వస్తున్నటువంటి లేదా వాటి యొక్క టర్న్ ఓవర్ $11 బిలియన్ ఉంటే వీటిని $50 బిలియన్ పెంచాలి. $50 బిలియన్ పెంచాలి. మరొకటి ఏంటంటే నాణ్యత బాగా ఉండాలి, తక్కువ ధరలో లభించాలి. నాణ్యత ఎక్కువగా ఉండాలి, ధర తక్కువగా ఉండాలి. అటువంటి మెడికల్ డివైసెస్ని ఏర్పాటు చేయడం లేదా ఉంచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నాణ్యత ఎక్కువగా ఉండాలి, ధర తక్కువగా ఉండాలి. నాణ్యత ఎక్కువగా ఉండాలి, ధర తక్కువగా ఉండాలి. ఈ విధంగా ఇటువంటి 3 ముఖ్యమైన లక్ష్యాలతో మెడికల్ డివైస్ పాలసీ అనేది రూపొందించడం జరిగింది. ఇందులో మరికొన్ని ముఖ్య అంశాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ ముఖ్య అంశాలు అనేవి మనం చూస్తే, ఎవరైనా సరే మెడికల్ డివైసెస్ కంపెనీ కానీ పెడితే వాళ్ళకి సింగిల్ విండో క్లియరెన్స్, అన్ని క్లియరెన్స్లు ఒకే చోట ఇచ్చేస్తారు అనమాట. ఎవరైనా మెడికల్ డివైస్కి సంబంధించినటువంటి పరిశ్రమ పెడితే వాళ్ళకి సింగిల్ విండో అనుమతులు ఇస్తారు. అంటే అన్ని అనుమతులు కూడా ఒకే దగ్గర ఇస్తారు. నెక్స్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, దీని ప్రకారము వైద్య పరికరాల నాణ్యత అనేది ఉండాలి. వైద్య పరికరాల నాణ్యత అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుగుణంగా ఉండాలి. అదేవిధంగా మెడికల్ డివైసెస్కి సంబంధించి పార్క్స్, క్లస్టర్స్ ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. చేసి ఇక్కడ SEZలో ఎటువంటి సౌకర్యాలు అయితే ఉంటాయో, అంటే ఎటువంటి పన్నులు ఉండవు అనమాట. దిగుమతి చేసుకున్న వాటి మీద ఉండవు, సప్లై చేసిన వాళ్ళకి పన్నులు ఉండవు. అంటే చాలా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ఈ పార్క్స్, క్లస్టర్స్లో జరుగుతుంది. అదేవిధంగా ఈ మెడికల్ డివైస్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది బాగా జరగాలనే ఉద్దేశంతో సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇన్నోవేషన్ హబ్స్ని కూడా ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్, స్టార్టప్స్ అంటే ఎవరైనా కొత్తగా సంస్థలు ఏర్పాటు చేస్తే వీటిలన్నిటికీ మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, విద్యుత్తు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పిస్తూ వస్తుంది. మరి వీటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా ఈ మెడికల్ డివైసెస్ పరిశ్రమలు ఏర్పాటు చేయబడుతున్నాయి. వెంచర్ క్యాపిటల్స్ అంటే కొన్ని బ్యాంకులు వెంచర్ క్యాపిటల్స్ని ఏర్పాటు చేసి పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. వాటి ద్వారా కూడా ఈ మెడికల్ డివైస్ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఈ మెడికల్ డివైస్కి సంబంధించి శిక్షణలు గట్టా ఏ విధంగా ఇస్తున్నారంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇస్తున్నారు. అదేవిధంగా ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఈ యొక్క టెక్నాలజీని, ఈ విధమైనటువంటి శిక్షణని, నైపుణ్యాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీల్లో మల్టీ డిసిప్లినరీ మెడికల్ డివైసెస్ కోర్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కోర్సులు నేర్చుకుంటేనే వీటి మీద నైపుణ్యం ఉన్నటువంటి మనుషులు మనకి దొరుకుతారు. నైపుణ్యం ఉన్నటువంటి మనుషులు దొరికితే ఆ పరిశ్రమలో పనిచేయడానికి దొరుకుతారు. ఆ పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే ఇది ప్రమోషన్ అంటే ఎగుమతులు పెంచడానికి కోసం
ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెడికల్ డివైసెస్ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దీనికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ కూడా ఉంది. ఏంటంటే అసిస్టెన్స్ ఫర్ మెడికల్ క్లస్టర్స్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే అసిస్టెన్స్ టు మెడికల్ డివైస్ క్లస్టర్ అసిస్టెన్స్ టు మెడికల్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీస్ స్కీమ్ మెడికల్ అసిస్టెన్స్ టు మెడికల్ క్లస్టర్స్ కామన్ ఫెసిలిటీస్ స్కీమ్. ఈ స్కీమ్ ని రూపొందించింది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఈ స్కీము 2023-24 నుండి 2026-27 సంవత్సరం వరకు కూడా అమల్లో ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ డివైస్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం. అటువంటి వాటికి ఇది ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది అనమాట. ఈ ఆర్థిక సహాయం 2 రకాలుగా ఇస్తుంది. ఒకటి కామన్ ఫెసిలిటీస్ అంటే సాధారణమైనటువంటి సదుపాయాల కోసం. రెండోది టెస్టింగ్ ల్యాబొరేటరీస్. కామన్ ఫెసిలిటీస్ కి అంటే విద్యుత్, రోడ్లు, వీటికి సంబంధించినటువంటి అసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు ఇది ఎటువంటి సదుపాయాలు ఇస్తుంది అంటే మామూలు రాష్ట్రాలకైతే 70% మొత్తం ప్రాజెక్టు విలువలో 70% లేదా 20 కోట్లు, ఏది తక్కువైతే ఆ డబ్బులు ఇస్తుంది. అదే ప్రత్యేక హోదా కలిగినటువంటి హిమాలయన్ స్టేట్స్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ అయితే మొత్తం ప్రాజెక్టు ధరలో 90% కానీ 20 కోట్లు కానీ ఇస్తుంది. అదే టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడం అంటే ఏంటి, బాగా టెస్టింగ్ చేసి అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట మెడికల్ డివైసెస్ మీద. వాటికి సంబంధించినవి ఏర్పాటు చేయాలంటే ఇవి మామూలు రాష్ట్రాలకి 70% లేదా 5 కోట్లు లేదా 90%, హిమాలయన్ స్టేట్స్కి అయితే 90% లేదా 5 కోట్లు, ఏది తక్కువైతే అది ఈ టెస్టింగ్ ల్యాబొరేటరీకి సంబంధించి ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది జరుగుతుంది. కామన్ ఫెసిలిటీస్కి అయితే 20 కోట్లు, అదే టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి అయితే 5 కోట్లు సీలింగ్. ప్రాజెక్ట్ విలువలో 70% తక్కువైతే 70% ఇస్తుంది, అదే 20 కోట్లు తక్కువైతే 20 కోట్లు ఇస్తుంది. ఆ విధంగా ఈ స్కీమ్ అనేది మెడికల్ డివైసెస్ ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించి మెడికల్ డివైస్లో రానున్న 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా తయారు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.